ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. చాలా మంది మీరు చూస్తుంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు శని గురించి, రాహు గురించి ఒక్కొక్క 1 అవర్ మాట్లాడతారు. గ్రహం గురించి మాట్లాడతారు. కానీ ఇది జ్యోతిషమా? జ్యోతిషం గురించి 1 అవర్ మాట్లాడడం కాదు, మన లైఫ్ లో జరిగిన విషయాలు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఒక జాతకం ఇస్తారనుకోండి ఒక జ్యోతిష్యుడికి. తను మీ జాతకం చూసి ఫస్ట్ మీ లగ్నం ఏదిని కనిపెట్టాలి. ఎందుకంటే ఒక రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు కదా. ఇప్పుడు న్యూమరాలజీ చెప్తూ ఉంటారు కదా, న్యూమరాలజీ ఎందుకు అక్యురేట్ కాదు, నిజం కాదు అంటే, ఒకే డేట్ లో చాలా మంది పుట్టి ఉంటారు, ఒకే రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు. మీ ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందంటే మీ లగ్నంలో. ఆ లగ్నం కనిపెట్టాలంటే పాస్ట్లో నడిచిన కొన్ని సంఘటనలు చెప్పి మీలో మీ లగ్నం ఏజిని కనిపెట్టి పాస్ట్లో సంఘటనలు అంటే ఒక దశా పీరియడ్ నడిచేటప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, ఇండికేషన్స్. ఈ టైం పీరియడ్ లో ఇన్ని సంఘటనలు నడిచేట అవకాశాలు ఉన్నాయి, మీలాంటివి జరిగాయా అని అడగాలి. అలాగే జాతకం జతలోనే అరచేయి రేఖలు లైన్స్ అన్ని కంపేర్ చేయాలి. ఇవంటే వెస్టర్న్ పామిస్ట్ లాగా హెడ్ లైన్ ఫేట్ లైన్ అలా కాదు. ఇండియన్ పామిస్ట్రే వేరే రకంగా ఉంది, చైనీస్ పామిస్ట్రేనే ఒకలాగా ఉంది. ఇవన్నీ కంబైన్ చేయాలి, ప్రశ్న శాస్త్రం చూడాలి. అవన్నీ చూసి అప్పుడు మీ లైఫ్లో నడిచిన పాత ఈవెంట్లు చెప్పి లగ్నం చూసి ఫ్యూచర్ ఈవెంట్ చెప్తే మనకు నమ్మకం వస్తుంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది వచ్చేసి మనం పరిష్కారాలు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద పూజలు, హోమాలు, కాస్ట్లీ జెమ్ స్టోన్స్, కరంగులి మాల, తర్వాత రుద్రాక్షలు చెప్పడం కాదు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు లేవు. కాళసర్పం దోషం గురించి లేదు, అలాగే కుజదోషం గురించి కూడా ఎన్నో గ్రంథాల్లో లేదు. బృహత్పరాశర ఓరాశాసనంలో చెప్పిన రెమెడీస్ ఏంటంటే మంత్ర జపాలు, దానం అది మీరే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దానివల్ల మన కర్మలో దృఢ కర్మం, అదృఢ కర్మం, ప్రారబ్ధ, సంచిత కర్మంలో కొన్ని మాడిఫికేషన్, కొంచెమే మనకి ఉన్న ఒక ఛాన్సెస్, దాన్ని ఆ రెమెడీస్ చేయడం వల్ల మాడిఫై అవుతుంది కర్మ. అప్పుడు సంఘటనలు చేంజ్ కావచ్చు. అది ఒకటే ఈ పరిష్కారాలకు ఉన్న అర్థం. సో ఇలా చెప్పాలి, కానీ కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు తీసుకోవడానికి జ్యోతిషం చెప్పడం కాదు. సో నిజమైన జ్యోతిషం ఇలా ఉంటుంది. ఇలా మీ జాతకం చూడాలంటే టైం పడుతుంది, ఓపిక మీకు ఉండాలి. అలా చూపించడానికి మీరు భైరవి ఆస్ట్రోలో అన్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. జాతకంని టైం తీసుకొని చూసి మీ దగ్గర నేను మాట్లాడతాను. ధనస్సు రాశి 2026 ఏప్రిల్ నెలలో ఈ ధనస్సు రాశిలో పుట్టిన వాళ్ళకి ఉన్న పాజిటివ్ విషయాలు, నెగిటివ్ విషయాలు ఏంటి మనం చూస్తే, ఎగ్జాక్ట్ గా 7th హౌస్ లో ఉన్న గురు గ్రహం వచ్చేసి పెళ్లి యోగానికి కారకుడు, కళత్ర కారకుడు, శుభకార్యానికి కారకుడు. ఈ గ్రహం చూడడము ఫస్ట్ వచ్చేసి పెళ్ళయ్యేట అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి సంబంధం రావచ్చు, మీరు ఇష్టపడిన వాళ్ళే రావచ్చు, లవ్ మ్యారేజ్ కి మీకు అక్సెప్టెన్స్ దొరకచ్చు. అలాగే 7th ఉన్న గురుగ్రహం వల్ల ఎప్పుడో చూసుకొని వెళ్ళినా పోయినా రెస్పాన్స్ ఇవ్వకపోయినా వాళ్ళు ఇప్పుడు మీకు రెస్పాన్స్ ఇచ్చే అవకాశాలు, మళ్ళీ వాళ్ళే వచ్చేట అవకాశాలు ఉంటాయి. సో కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ నన్ను చూసుకొని పోయారు సార్, మనకి మళ్ళీ రాలేదు అని. ఇప్పుడు అవకాశం ఉంటుంది అనమాట. మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూస్ వచ్చి మేము బయట ఉన్నాం సార్, నేను సెపరేట్ గా ఉన్నాను సార్ చాలా రోజుల నుంచి అంటుంటారు, అక్కడ మీకు కాంప్రమైజింగ్ ఛాన్సెస్ ఉంటుంది. కోర్టులో ఉంది సార్ కేసు అంటుంటారు, అక్కడ కూడా మీకు కాంప్రమైజింగ్ ఛాన్సెస్ ఉంటుంది. చాలా చాలా శుభకరమైన వార్తలు మీరు వింటారు. ఆరోగ్యం పరంగా ఏదైనా ఇష్యూస్ నుంచి మీరు బాధపడుతుంటే అక్కడ కూడా మీకు ప్రోగ్రెస్ దొరుకుతుంది. 4th భావంలో ఉన్న గ్రహాలు ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ ఖరీదు చేసే అవకాశం, కృషి భూమిని, ఎస్టేట్ లాంటివి దొరికే అవకాశాలు, ఖరీదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నో రోజుల నుంచి థాట్స్ లోనే వచ్చారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు ఇష్యూస్ క్లియర్ అవుతాయి, మీరు ఖచ్చితంగా కొనుక్కుంటారు. 4th భావంలో ఉన్న పాపగ్రహం చూస్తుంటే యూజువల్ గా ఇది ఏంటంటే మీకు ఇంట్లో గొడవలు, సుఖభావమైనది కదా, ఇంట్లో గొడవలు, టెన్షన్స్, మీరు ఇల్లు వదిలేసి వెళ్లే ఛాన్సెస్. అంటే 2 కారణాలు, ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్, ఇంకొకటి గొడవల వల్ల వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు యూజువల్ గా ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటారు చాలా మంది, అక్కడ ఏదైనా గొడవలు వచ్చి సెపరేట్ కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో క్రియేట్ అవుతాయి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి. స్టూడెంట్స్ చాలా బాగుంది, కానీ ఏకాగ్రత సమస్యలు, కాన్సన్ట్రేషన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ స్కోర్ రాకపోవచ్చు. 9వ భావం హెవీ అఫ్లిక్టెడ్ అయ్యింది కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే మనసు నెగిటివ్ ఆలోచనలకి, నెగిటివిటీ విషయాల గురించి మీకు ఆలోచనలు, థాట్స్ రావచ్చు, దూరంగా ఉండండి. 3rd హౌస్ అఫ్లిక్టెడ్ అయింది కాబట్టి మీ సిబ్లింగ్స్, యంగర్ సిబ్లింగ్స్ నుంచి మీకు ఇష్యూస్ రావచ్చు. అంటే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, పిత్రార్జిత సొత్తుకి సంబంధించిన ఇష్యూస్ రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. కెరియర్ లో చాలా ప్రోగ్రెస్ చూస్తారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్ లో ఉన్న వాళ్ళకి ప్రోగ్రెస్, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్ ఉంటుంది.
ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి కొత్త జాబ్ ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని విషయాలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి.